నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ గారు ఉన్నారు. రుణమాఫీ విషయంలో మేము సక్రమంగా చేస్తున్నాం, కానీ కొన్ని సందర్భాలు మాత్రం టెక్నికల్ కారణాల వల్ల అందరికీ రావట్లేదు తప్ప దాన్ని ఎగ్గొట్టే ఆలోచన లేదని కూడా కాంగ్రెస్ అంటుంది. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిజంగా వాళ్ళు ఏదైతే రుణమాఫీ ఒకే దఫాలో తెలంగాణ ఉన్న రైతాంగాన్ని మొత్తము మేము క్లియర్ చేస్తాం, వాళ్ళు ఏదైతే అప్పుల బారిపడి ఉన్నారో వాళ్ళందరూ అప్పులు తీరుస్తాం. అవసరమైతే ఎలక్షన్ సమయంలో ఏదైతే కేసీఆర్ గారు ఉన్నప్పుడు రుణమాఫీ పడినోళ్ళు కూడా అవసరమైతే మీరు ఎమ్మటే తక్షణమే తెచ్చుకోండి, మీకు ఎమ్మటే మేము ప్రభుత్వంలో రాగానే తీరుస్తామని చెప్పేసి ఏదైతే మాటలు ఇచ్చారో అవన్నీ కూడా నేడు మొన్న వాళ్ళు గర్వంగా పాలాభిషేకాలు చేయించుకుంటూ మేము ఒకే దఫాలో తెలంగాణ రైతాన్ని మొత్తం కూడా ఆదుకుంటున్నామని చెప్పి రుణమాఫీ అని చెప్పేసి ప్రజాపాలన ఇది అని చెప్పేసి గర్వంగా చెప్పుకొని అది ప్రారంభమైన దగ్గర నుంచి కూడా మేము ఒకటే చెప్తున్నాం, మీరేదైతే కేటాయించినటువంటి 20 కోట్ల బడ్జెట్ ఏదైతే మీరు అసెంబ్లీలో కేటాయించినారో అది సరిపోదు. ఖచ్చితంగా దాదాపు 40,000 కోట్ల వరకు బడ్జెట్ ఉంటే తప్ప ఈ రైతులను తెలంగాణ రైతాంగాన్ని అప్పుల బారి నుంచి బయట పడేయలేరు, ఖచ్చితంగా అది పెంచాలని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా ఎమ్మెల్యేలందరూ కూడా కోరడం జరిగింది. అది ఏమాత్రం పట్టించుకోకుండా ఒకవైపు రుణమాఫీ పూర్తిగా చేసినామని చెప్పి తలోక మాట, ఒకవైపు మంత్రులు ఒక మాట ఇంకా చేస్తున్నామని చెప్తారు, ముఖ్యమంత్రి వివిధ వేదికల్లో పూర్తి చేసినామని చెప్పేసి రైతులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. చాలామంది రైతులు ఊర్లల్లో ఎవరిని అడగాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రైతు రుణమాఫీ కేవలం 40% అయింది, ఇంకా పూర్తి కాలేదు. ఇది ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి అధికారులతో మాట్లాడి తక్షణమే దానికి ఉన్న బడ్జెట్ పెంచి రుణమాఫీ పూర్తి చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్కి మేము తెలియజేస్తున్నాం. రైతులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితులు ఉందని చెప్పారు. మీకు అందిన ఫిర్యాదులు ఏంటి? మీరు నేరుగా రైతులను కలిసినప్పుడు కానీ ఫిర్యాదుల రూపంలో ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? చాలా దారుణమైన పరిస్థితులు. ఎందుకంటే రైతు వేదికలు అనేవి కేసీఆర్ గారు ఉన్న సమయంలో రైతులందరూ కూడా ఒక కాడికి వచ్చి మండల ఆఫీస్కి వచ్చేసి ఇబ్బందులు పడొద్దు, ప్రతి 5,000 క్లస్టర్కి ఒక రైతు వేదిక ఉంది, అక్కడనే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు, అక్కడనే మీరు పని చేసుకోండి, మీరు పని వృధా కావద్దు అని చెప్పేసి మేము రైతు వేదికలు ఏర్పాటు చేసినాం. కానీ నేడు మొన్న మేము పోయేసరికి మండలంలో ఉన్న రైతులు మొత్తం కూడా వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నా కానీ చాలామంది కూడా మండల ఆఫీస్ దగ్గరకు వచ్చేసి అక్కడ వాళ్ళ గోడు వెలబుచ్చుకుంటుంటే అక్కడ ఏవి ఉండాల్సిన వాళ్ళు, అందుబాటులో ఉండాల్సిన కొంతమంది ఆఫీసర్లు ఎంతకైనా సమాధానం చెప్తాం, వచ్చేది వస్తుంది, పోయి అప్లికేషన్ పెట్టుకొని వాళ్ళు చెప్తున్నారట. ఒకవేళ అప్లికేషన్ పెడదామని చెప్తే అప్లికేషన్ పెట్టడానికి కూడా వాళ్ళు రుసుము వసూలు చేస్తున్నారన్న సంగతి చాలామంది రైతులు మాకు చెప్పి వాపోతున్నారు. ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే మేము ఒక ప్రతిపక్ష నాయకునిగా మేము ఎప్పుడైతే ఆ హోదాలో మేము ఎప్పుడైనా మీడియా ముందు చెప్తే వాళ్ళని ఎద్దేవా చేసినట్టు, వాళ్ళని కించపరిచినట్టు ఉంటుంది. కానీ ఒక్కసారి మీరు రైతుల మధ్య వెళ్ళి చూడమని మేము కాంగ్రెస్ నాయకులను కోరుతున్నాం. నిజంగా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు నిజంగా రుణమాఫీ కాలేదంటే వాళ్ళు ఈరోజు బ్యాంకుల దగ్గరికి పోతే సార్ మమ్మల్ని కట్టమంటారు, కానీ మాకు ఆ కట్టమన్న 20,000 ఇప్పుడు కడతాం మేము, కానీ మాకు ఎన్ని రోజులలో వస్తుందో చెప్పమంటే కూడా చెప్పలేని పరిస్థితుల్లో నేడు అధికారులు ఉన్నారు. చాలామందికి స్వచ్ఛందంగా 2 లక్షల లోపున్న వాళ్ళకే, ఎట్లాంటి రుణం లేకున్నా వాళ్ళకే పడలేదు, మాకు పడుతుందా లేదన్న గ్యారంటీ ఇచ్చే ఒక నాయకుడు కూడా లేడు. అందుకే రైతులందరూ ఒకటే కోరుతున్నారు, కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యంగా ముందుకొచ్చి ఏ విధంగా అవుతుంది, ఎప్పటి లోపల చేస్తాం అనే దాని మీద పక్కాగా వాళ్ళకు ప్రణాళికబద్ధంగా ఖచ్చితంగా చెప్తేనే నేడు మొన్న వాళ్ళు చేపించుకున్నటువంటి పాలాభిషేకాలకు కొద్దిగా అర్థం ఉంటుంది. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా చీకొడతారు. రానున్న ఎలక్షన్లు త్వరలోనే చాలా ఉన్నాయి. ఈ సార్వత్రిక ఎన్నికలలో ఖచ్చితంగా మళ్ళా ఏవైతే మనకు జరగబోయే ఎన్నికలు ఉన్నాయో ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు, మిమ్మల్ని కనీసం వాళ్ళ మధ్యలో తిరగడానికి కూడా ఒప్పుకోరని చెప్పేసి హెచ్చరిస్తూ ఖచ్చితంగా రుణమాఫీ పూర్తిగా అమలు చేయాలి అని చెప్పి తెలియజేస్తుంది. రైతు భరోసా విషయంలో కొన్ని మార్గదర్శకాలకు సంబంధించిన వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఎవరైతే రైతు పండించినారో వాళ్ళకే ఒక రైతు భరోసా ఇస్తున్నట్టు కూడా ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. మీకున్న సమాచారం ఏంటి? ఆ విషయంలో ఏం క్లారిటీ ఇవ్వదు? నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే చాలా అందమైన మాటలతోటి అబద్ధాలని బాగా తీర్చిదిద్ది రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ వెళుతున్న క్రమంలో ఆయన మేనిఫెస్టోని పదే ప్రతి వేదిక మీద ఖచ్చితంగా ఒకవైపు కౌలు రైతును ఆదుకుంటాం, పండించే పంట ఎవరైతే వాళ్ళు ఓనర్ ఉంటారో వాళ్ళ రైతులను ఆదుకుంటాం, కౌల రైతును ఆదుకుంటాం అని చెప్పేసి
ప్రతి వేదిక మీద చెప్పినారు. ఎన్నో వీడియోలు ఉన్నాయి సాక్ష్యాలుగా. ఈరోజు ఆ సాక్ష్యాలన్నీ ఉండగా నిన్న అదే వాళ్ళ మంత్రివర్యులు ముందలకు వచ్చి లేదు అది కౌల రైతులు చూసుకోవాల్సి తప్ప మాకు సంబంధం లేదని చేతులెత్తడం చాలా దురదృష్టకరం. ఎంతోమంది కౌల రైతులు ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఇబ్బంది. నిజంగా మా టైంలో కూడా ఇది టెక్నికల్గా సాధ్యం కావట్లేదు. ఎందుకంటే దీనికి సంబంధించి ప్రాపర్గా లెక్కలు అనేవి చాలా ఇబ్బందిగా ఉంటాయి, దీన్ని తీసుకోవడం ఇబ్బంది అని చెప్పేసి అప్పుడున్నటువంటి టెక్నికల్గా సమస్యలు మేము చెప్పినాం. కానీ వీళ్ళు అదే కౌల రైతుల్ని నమ్మించి మోసం చేసి ఈరోజు ఆఖరికి అదే వాళ్ళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముందుకొచ్చి లేదు అది కౌల రైతులు చూసుకోవాలని చెప్పడం నిజంగా చాలా దురదృష్టకరం. కౌల రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున నిలబడి మాకు కూడా ఖచ్చితంగా ఈ రైతు భరోసా పేరు మీద మాకు 15,000 వస్తాయని ఎదురు చూసిరో వాళ్ళ నోట్లో మట్టి కొట్టకండి, వాళ్ళని ఆదుకోండి. ఈరోజు ఎంతోమంది కౌల రైతులు వాళ్లకు ఖచ్చితంగా రైతు భరోసా అందుతుందన్న ధీమాతోటే మీ వెంట నడిచిర్రు. వాళ్ళను మోసం చేసి రేపన్నాడు మీరు కనుమరుగు కావద్దని చెప్పేసి కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా హెచ్చరిస్తున్నారు. చివరి చెప్పండి, నేను కులగణన విషయంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపైన మాత్రం కాంగ్రెస్ చాలామంది నేతలు దాంతోపాటు పీసీసీ అధ్యక్షుడు కూడా కౌంటర్ విసిరారు. కులగణన మేమే హామీ ఇచ్చినాం, తప్పకుండా అమలు చేస్తాం. అసలు ముందు బీఆర్ఎస్ బీసీలకు చేసింది ఏంటి? అసలు రాష్ట్ర అధ్యక్షుడిని నన్ను చేసింది కాంగ్రెస్ పార్టీ, మరి బీఆర్ఎస్ ఒక రాష్ట్ర అధ్యక్షుడిని బీసీని చేసే దమ్ము ఆ బీఆర్ఎస్ పార్టీకి ఉందని కూడా నేను మాట్లాడాను. ఒక్క పీసీసీ అధ్యక్ష పదవి బలహీన సమాజ వర్గాలకు ఇచ్చి వాళ్ళైతే సంకలు గుద్దుకుంటున్నారో, ఒకవైపు అసలు కేసీఆర్ని విమర్శించే హక్కు ఏమాత్రం కాంగ్రెస్ పార్టీకి లేదు. 2014లో కావచ్చు, 18లో కావచ్చు, మొన్న 2023 ఎన్నికల్లో కావచ్చు అత్యధికంగా బీసీలకు సీట్లు కేటాయించిన ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. దీంతోపాటు దాదాపు 50 కార్పొరేషన్లు మొన్న గడిచినటువంటి 10 ఏళ్లలో 50 కార్పొరేషన్లు ఇస్తే 27 కార్పొరేషన్లు కూడా బీసీలకు కేటాయించినటువంటి ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఇదొక్కటే కాదు, మార్కెట్ కమిటీలకు సంబంధించి, మార్కెట్ చైర్మన్లకు సంబంధించి ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలని రిజర్వేషన్లు ప్రకటించడం కూడా ఇదే మొదటిసారి. అది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే జరిగింది. ఎన్నో విధాలుగా బీసీలను హక్కున చేర్చుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఒకటి నిజంగా బీసీలకు మేము చేసిన ప్రతి ఒక్కటి కూడా ప్రజల మధ్యలకు తీసుకెళ్ళకపోయినామో కానీ అత్యధికంగా బీసీలను ఆదుకున్న పార్టీ ఏదైనా ఉందంటే వాళ్ళ కుల వృత్తులకు సంబంధించి ఆదుకున్నాం, బీసీలకు సంబంధించి విదేశీ విద్యకు సంబంధించి వాళ్ళని ఆదుకున్నాం. ప్రతి ఒక్క దాంట్లో కూడా బీసీలని వెన్నంటే నిలిచి ఆదుకున్న నాయకుడు ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి నాయకుడు నిజంగా మేమే కులగణన చేస్తా అని చెప్పినాం. మేము అనేది ఒకటే, మీరేదైతే నవంబర్ 10వ తారీఖు నాడు మీరేదైతే మాటిచ్చి కామారెడ్డి దానిపై అక్కడ వేదికగా మీరేదైతే మాటిచ్చి మేము కులగణన చేస్తామని చెప్పారో మేము సమగ్ర కులగణన చేయమంటున్నాం. సమగ్ర కులగణన పకడ్బందీగా చేసి సత్వరమే ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేయగలిగే స్థానంలో ఈరోజు మీరేదైతే మాటిచ్చినారో అది కేవలం వారం రోజుల్లో పూర్తి చేయొచ్చని మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, సమగ్ర కుటుంబ సర్వే కేసీఆర్ గారు ఒక్క రోజులో నిర్వహించినారు. మా కేటీఆర్ గారు అదే కోరుతున్నారు, మేము ఒక్క రోజులో రాష్ట్రం మొత్తం సమగ్ర కుటుంబ సర్వే చేస్తే మీరు అవసరమైతే వారం రోజులు తీసుకోండి, కానీ నవంబర్ 10వ తారీఖు లోపల మీరు ఖచ్చితంగా ఆ సమగ్ర కులగణన చేసి ఖచ్చితంగా బీసీలకు ఇచ్చిన మాటలను మీరు ఖచ్చితంగా నిలబెట్టుకోవాలని చెప్తే వాళ్ళు భుజాలు తడుపుకుంటూ ఖచ్చితంగా చేస్తాం అని నిన్న మొన్నటిదాకా చూస్తూనే ఉన్నాం. ఒకవైపు రుణమాఫీ కావచ్చు, ఇంకోవైపు మేము ఇస్తున్నటువంటి బోనస్ పేరుతోటి మీరు జనాలను రైతులను మోసం చేసిన తీరు కావచ్చు. ఇవన్నీ చూస్తుంటే బీసీలకు కూడా ఇంకా నమ్మశక్యం కావట్లేదు. మీ సొంత పార్టీ నేతలు కూడా బీసీలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ ఏ జిల్లా చూసుకున్నా కానీ మీరు గతంలో ప్రవేశపెట్టినటువంటి తీర్మానాలు ఏవి కూడా పూర్తి చేయలేదు, దాన్ని పాటించలేదని వాళ్ళే చెప్తూ ఖచ్చితంగా ఇది కూడా చెయ్యరు, వాళ్ళకి చేసే చిత్తశుద్ధి లేదనే వాళ్ళ ద్వారానే మాకు ఖచ్చితంగా మాకు అందితే మాకు విషయాన్ని అర్థం చేసుకొని మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేటీఆర్ గారి సమక్షంలో బీసీల పక్షాన నిలబడతామని చెప్పేసి మా కేసీఆర్ గారు మా వెంట నడవబోతున్న సంగతి కూడా మొన్న కేటీఆర్ గారు ప్రకటించారు. అందుకే మేము మరొకసారి తెలియజేస్తున్నాం, మీరు మాటలు చెప్పి తప్పించుకోవడం కాదు,
నవంబర్ 10వ తారీఖు లోపల ఖచ్చితంగా సమగ్ర కులగణన జరగాల్సిందే, బీసీలకు తద్వారా న్యాయం చేయాల్సిందే. లేకపోతే నవంబర్ 10వ తారీఖు నుంచి మేము కార్యాచరణ చేపట్టి ఖచ్చితంగా బీసీల సమగ్ర కులగణన జరిగి బీసీలకు అందరికీ న్యాయం చేసే విధంగా మేము మెడలు వంచి పనిచేపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. నిన్న ఒక పాయింట్ తీసుకొచ్చాను. నిన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నిన్న మాట్లాడుతూ అసలు సమగ్ర కుటుంబ సర్వే ఏమైంది, ఆ రిపోర్ట్ గతంలో బీఆర్ఎస్ చేసిన ఒక్కరోజు సర్వే ఏమైంది, ఆ రిపోర్ట్ కనిపించడం లేదు, దాని పర్యవసానాలు ఏంటి, అసలు దాన్ని అధ్యయనం ఏం చేశారు, అది ఎక్కడుందో కూడా కనిపించట్లేదు, దేనికోసం అది చేశారని కూడా నేను ఆయన ప్రశ్నించాను. నిజంగా సమగ్ర కుటుంబ సర్వే కనిపించట్లేదని చెప్తే నిజంగా ఎద్దేవి చేయడమే. ఒకవైపు సమగ్ర కుటుంబ సర్వే చేయడం జరిగింది, తద్వారా చాలా సంక్షేమ పథకాలు ఏ కులానికి ఏ విధంగా ఎక్కడ ఏ విధంగా అందిస్తే ఎవరికి న్యాయం జరుగుతుందో కేసీఆర్ గారు ఆ విధంగా అందరికీ కూడా న్యాయం చేసుకునే విధంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని రూపకల్పన చేసి ప్రజలకు కూడా అందించడం జరిగింది. నిజంగా మీకేమన్నా ప్రభుత్వంలో ఉండి నిజంగా వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన గత 8 నెలల నుంచి కూడా కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ఒకవైపు కళ్యాణ లక్ష్మి ఇవ్వడం, అలాగే రైతు బంధు ఇవ్వడం, అలాగే రైతు రుణమాఫీ చేయడం, దాంతోపాటు అన్నిటికంటే ముఖ్యంగా ఏదైతే అన్ని కులాల వారిని ఆదుకున్న ఇచ్చిన విధం ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజలు ఈరోజు సంతోషంగా గడిచినటువంటి 10 ఏళ్ళు వాళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంజాయ్ చేసి ప్రతి ఒక్కరు కూడా. కానీ నేడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ గడిచినటువంటి 8 ఏళ్లలో కేసీఆర్ గారు తీసుకొచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా నేడు ప్రజలకు అందట్లే. కనీసం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేయకముందు మేము ప్రతి దాని మీద ఒక పైసా ఎక్కువేసి ఇస్తాం తప్ప మేము ఎక్కడ కూడా మోసం చేయము అని చెప్పిన ఆయన మాటలకు వాళ్ళు మోసపోయి ఈరోజు అందరూ ఎదురు చూస్తున్నారు. మేము చేపట్టినటువంటి ఈ సమగ్ర కుటుంబ సర్వే ద్వారానే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈరోజు కేసీఆర్ గారి సంక్షేమ పథకం అందకుండా ఏ కుటుంబం లేదని మాత్రం మేము గుండెల మీద చేసుకొని చెప్పగలుగుతాం. అందుకని మీరు కూడా ఏదైతే కుటుంబ సర్వే కనపట్లేదు అందుకే సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నారా, మీరు ఏం చెప్పాలనుకుంటారో సూటిగా చెప్పండి. ఒకటి పదే వాళ్ళు కాంగ్రెస్ నుండి వస్తున్న ప్రశ్న ఏంటంటే అసలు సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టడం లేదు, ఆ లెక్కలను ఎందుకు ప్రచురించడం లేదు, ఓపెన్ చేయట్లేదు అని కూడా వాళ్ళు పదే చెప్తున్నారు. అదే మాకు అర్థం కావాల్సింది. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఉన్నది మీరు, ఈ సమగ్ర సర్వే మొత్తం కూడా వివరాలు ఉండాల్సింది ప్రభుత్వం దగ్గరనే. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది మీరు అన్నప్పుడు అధికారులు మీ దగ్గర ఉంటుందా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలో మా ల్యాప్టాప్లో దాచుకుంటావా? అందుకే మీరు మాట్లాడేదానికి ఒక పర్థం ఉండాలి. సమగ్ర కుటుంబ సర్వే అనేది మీ అధికారులను పిలిపించండి, ఏం జరిగిందో దాని మీద ఏమేం చేసినామో, తద్వారా ఏమేమి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించినామో ఇవన్నీ మీ అధికారుల ద్వారా ప్రజలకు తెలియజేసే విధంగా మీరు చూడండి తప్ప సమగ్ర కుటుంబ సర్వే ఇప్పటికీ ప్రతిపక్షంలో వచ్చిన మమ్మల్ని అడిగితే నిజంగా వాళ్ళని చూస్తే చాలా జాలేస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి మళ్ళీ తెలియదెచ్చుకొని ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు, అది వాళ్ళ అధికారులను పిలిపించుకొని ఏం చేసినాం, ఎట్లాంటి సంక్షేమ పథకాలు అందించినామో ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు తెలియజేస్తూ వాళ్ళు కూడా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల హామీలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల పేరుతోటి 13 హామీలు ఏవి ఇచ్చారో అవి కూడా పూర్తి చేయాలని చెప్పేసి మాత్రం తెలియజేస్తున్నా. తప్పుదో ఇది ఖచ్చితంగా ఇది పక్కదారి పట్టకుండా చూడండి. మేము సమగ్ర కులగణన చేయండి అని చెప్తున్నాం, దాన్ని పక్కదారి పట్టించే విధంగా మీరు మాటలు మార్చడం, ఒక మాటకు ఇంకో మాట చెప్పడం ద్వారా మేము ఊరుకునేది లేదు. ఖచ్చితంగా నవంబర్ 10వ తారీఖు తర్వాత మేము కార్యాచరణ ఖచ్చితంగా చేపడతాం. కేటీఆర్ గారి సమక్షంలో, కేటీఆర్ గారి సారథ్యంలో, కేసీఆర్ గారి ఆదేశాలతోటి ఖచ్చితంగా బీసీలను ఆదుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళు మద్దతు తెలిపినారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క బీసీకి న్యాయం జరిగేదాకా మేము పోరాడతామని కూడా తెలియజేస్తున్నాం. మొత్తంగా బీఆర్ఎస్ హయాంలో బీసీలకు పెద్దపీట వేసిందని, అలాగే ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ ఇచ్చిందో నవంబర్ 10 లోపు అది అమలు చేయాలి, లేకపోతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. అలాగే రైతులు మాత్రం రుణమాఫీ విషయంలో ఎంతో ఇబ్బంది పడుతున్నారు, చెప్పలేని పరిస్థితుల్లో ఎవరు చెప్పుకోలేని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం పైన అందరికీ ఇచ్చేసిందని చెప్తున్నప్పుడు కూడా రుణమాఫీ విషయంలో కానీ రైతు భరోసా విషయంలో ప్రభుత్వ తీరు సరైన విధంగా లేదని కూడా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెనపా మసూదంతో సతీష్ దిశా టీవీ, హైదరాబాద్.